మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా, ఈ డౌట్ అనేది అందరికి ఉంటుంది. ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇస్ నాట్ ఆల్వేస్ అ ఇండికేషన్ ఆఫ్ ఇరెగ్యులర్ ఓవ్యులేషన్. అంటే పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం, తొందరగాని లేట్ వచ్చే వాళ్ళలో అండం విడుదల అనేది అవ్వచ్చు. అండం విడుదల కాకుండా పోతేనే ఇది పీరియడ్స్ కరెక్ట్గా రాదు అనేది అందరు నమ్ముతారు. సో ప్రతి ఒక్కరికి అది కరెక్ట్ కాదు. అండం విడుదల కరెక్ట్గా లేకపోయినా ఒకవేళ మీరు పీరియడ్స్ మధ్యలో 2 to 3 డేస్లో ఒకసారన్నా కలిసి ఉన్నట్టయితే ఓవ్యులేషన్ టైంలో మీరు కలిసి ఉన్నట్టు. సో అలా ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎవరికి ఉంటుంది? సో పీసీఓ ఉన్న వాళ్ళకి కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆర్ బిఎంఐ హైట్ వెయిట్ క్యాల్కులేట్ చేసినప్పుడు బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, బిఎంఐ చాలా హై ఉన్న వాళ్ళకి, లేదా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటిది అనేది కనుక్కోవాలి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. బిఎంఐ అనేది ఎక్కువ ఉంటే తగ్గియడము, అలా బాగా తక్కువ ఉంటే మాత్రం దాన్ని కరెక్ట్ ఆప్టిమల్ లెవెల్కి తీసుకురావడం, ఇది చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది మైల్డ్ చేసుకోవాలి. బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా ఆ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడి హార్మోన్స్ అనేది తగ్గిపోయి ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. అలాగే ఓవ్యులేషన్ ఏ టైంలో అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో ఓవ్యులేషన్ ఎప్పుడు అనేది తెలుసుకోవడానికి ఓవ్యులేషన్ కిట్స్, ఎల్హెచ్ కిట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో ఆ కిట్స్లో టెస్టింగ్ చేసి ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది చూసుకోవచ్చు. ఇంకా కన్ఫర్మేటరీ అయితే స్కాన్కి వెళ్ళేసి అండం పెరుగుతుందా లేదా, అది ఏ టైంకి విడుదల అవుతుంది, ఆ టైంని తెలుసుకొని ఆ టైంలో కలిసి ఉండేటట్టు చూసుకోండి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ.